అందరికీ నమస్కారం. 8వ తరగతి శతక సుధ నుంచి మరొక పద్యాన్ని నేర్చుకుందాము. ఈ పద్యము చిత్త శతకం నుంచి తీసుకోబడింది. శ్రీపతి భాస్కర్ కవి గారు రాయడం జరిగింది. పద్యం చూసినట్లయితే, పీడల కన్న వస్త్రములు పేర్ని నొసంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై యవద్దములను పలుకకు, వాదములాడబోకు, మర్యాదను అతిక్రమింపకు, పరస్పర మైత్రి వెలంగు, మిట్టి మా వేదములను చెరువుము, వివేక ధనుడికి నమ్ము చిత్తమా. భావం గమనించినట్లయితే, వివేకవంతుడు జ్ఞానవంతుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది పద్యం యొక్క భావంలో నేర్చుకుంటాము. జ్ఞానవంతుడు వివేకవంతుడు ఎప్పుడూ కూడా బీదల కన్న వస్త్రములు, పేదవాళ్లకు అందము వస్త్రములు పేరు నొసంగుము, ఎక్కువగా దానం చేయగలగాలి. తుచ్చ సౌఖ్య సంపాదనకై అంటే అన్యాయంగా వచ్చేటటువంటి సంపాదన కోసము యవద్దములను పలుకకు, అబద్ధములు పలుకకు, మాట్లాడకు, వాదములు ఆడకూడదు, ఎక్కువగా గొడవలు చేయకూడదు, వాదములు పెట్టుకోకూడదు, మర్యాదను అతిక్రమింపకు, మర్యాదను అతిక్రమించకూడదు, పరస్పర మైత్రి మెలకు, పరస్పరం ఇతరులతో మైత్రితో స్నేహంతో మెలగాలి, మిట్టి వేదములను చెరువుకు, ఇలాంటి మంచి లక్షణాలను నేర్చుకోవాలి. వివేక ధనుడికి నమ్ము చిత్తమా, వివేకవంతుడికి ఉండవలసినటువంటి ధనం ఇది, నమ్ము చిత్తమా. ఇది పద్యం యొక్క భావం. శతక సుధ నుంచి మరొక పద్యము భాస్కర శతకం నుంచి తీసుకోబడింది. భాస్కర అనే మకుటంతో ఈ పద్యము ఉంటుంది. మారక వెంకయ్య గారు ఈ పద్యాన్ని రాయడం జరిగింది. పద్యం చూసినట్లయితే, చదువని ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా నా చదువు నిరర్ధకము, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటని పదునుగా మంచి కూర, నలపాకము చేసిననైనా అందు నింపొదవేడు నువ్వు లేక రుచి పుట్టక నేర్చుటనయ్య భాస్కర. ఇది పద్యము. పద్యం యొక్క భావాన్ని చూసినట్లయితే, భాస్కర చదువది ఎంత కలిగినా, ఎంత చదువుకున్నా కానీ రసజ్ఞత ఎంచుక చాలకున్నా, జ్ఞానము క్రమశిక్షణ లేనట్లయితే నా చదువు నిరర్ధకము, నేను చదువుకున్నటువంటి చదువు నిరర్ధకము, ఎటువంటి ప్రయోజనం లేదే కదా. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు, ఎచ్చటన్. గుణ సంయుతులు ఎవ్వరు అంటే జ్ఞానవంతులు ఎవ్వరు కూడా చదువు ఉన్న క్రమశిక్షణ లేని వాళ్ళను మెచ్చరు, మెచ్చుకోరు, ఎచ్చటన్. బదులుగా దానికి బదులుగా చూసినట్లయితే, మంచి కూర, మంచి కూర, నలపాకము, మంచి కూరలో పాకం చేసినట్లయితే అందులో చేసిననైనా అందున్ నింపొదవెడు, కొంచెం కూడా ఉప్పు లేనట్లయితే అంటే మంచి చక్కటి కూర సిద్ధంగా చేసినట్లయితే దానిలో ఉప్పు లేకుండా ఉంటే రుచి పుట్టక నేర్చుటనయ్య భాస్కర, దానికి రుచి అనేది పుట్టదు కదా. అంటే జ్ఞానవంతుడు ఎంత చదువుకున్నా కూడా క్రమశిక్షణ లేకపోతే అతన్ని ఎవరు మెచ్చుకోరు. అదేవిధంగా మంచి కూర అందంగా తయారు చేసిన, చక్కగా తయారు చేసిన అందులో ఉప్పు లేకపోతే ఆ కూరకు, ఆ పాకానికి రుచి రాదు కదా. ఇది పద్యం యొక్క భావము.